నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ప్రపంచంలోకెల్లా అందరికంటే ఎక్కువ ధనవంతులు 10 మందిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముఖేష్ అంబానీ గారు ఒకరు. ఆయన కొడుకు అనంత్ అంబానీ ఈ మధ్యన రంగరంగ వైభవంగా ఆయన చేయడం జరిగింది. 1000 కోట్లు ఖర్చు పెట్టారని జనాలు అనుకుంటున్నారు. సో ఆ పెళ్లి వేడుకల మధ్యలో అనంత్ అంబానీ తన గురించి తాను చెప్పుకుంటూ ఒక స్పీచ్ లాగా ఉపన్యాసం చెప్తూ అన్నాడు, లక్షల కోట్లు ఉన్నా నేను చాలా ఆరోగ్య సమస్యలతో నేను బాధపడుతున్నాను. నా డబ్బులు నాకు ఆరోగ్యాన్ని చేయలేకపోయాయి అంటూ కొంత విషాదం కాదనుకోండి, బట్ కొంత రిగ్రెట్తో ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన తండ్రి ముఖేష్ అంబానీ గారు పాపం కన్నీళ్ళు పెట్టుకుని ఎంతో ఏడవడం అనేది, కన్నీళ్ళు పెట్టుకున్నారు పాపం. తండ్రిగా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా. సో ఎస్పెషల్లీ కొడుకు ఆరోగ్య సమస్యలతో అని అన్నప్పుడు ఆయన పాపం చాలా ఎఫెక్ట్ అయినట్టు కనిపించారు, సహజం పాపం. సో ఇకపోతే మరి ఈ అనంత్ అంబానీ గురించి ఆయనకు ఉన్నటువంటి వెయిట్ ప్రాబ్లమ్స్ ఏమిటి, ఆయనకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమిటి, ఇవన్నీ వాళ్ళ గురించి మనకెందుకండి అనొచ్చు. వాళ్ళ జబ్బుల మీద మనకేమీ ఇంట్రెస్టు లేదు, వాళ్ళ జబ్బులతో పాపం వాళ్ళు కష్టపడుతుంటే మనకి ఎంటర్టైన్మెంటు కాదు. కానీ ఈ అనంత్ అంబానీ వెయిట్ లాస్ స్టోరీలో ఒక చిన్న పాయింట్ ఉన్నది. ఆ పాయింట్ మాత్రం మనం తెలుసుకోవడం చాలా అవసరం. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఇకపోతే ముఖేష్ అంబానీకి 3 పిల్లలు, 2 కొడుకులు, కూతురు. దాంట్లో ఆకాష్, ఇతను అనంత్, 3వ అమ్మాయి పేరు ఇషా. ఆ ఇషా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఇతనికి ఈ 2వ కొడుకు ఇతను పెళ్ళి మొన్న జరిగింది బేసికలీ. సో అతను చెప్పిన ఫస్ట్ ఇష్యూ ఏంటి, డబ్బు ఆరోగ్యాన్ని కొనలేకపోయింది అని. ఇదే మాట అంతకుముందు ది బిగ్ బుల్ ఎవరైతే ఉన్నారో, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని ఒక ఆట ఆడుకున్నటువంటి రాకేష్ జుంజున్వాలా అనేటటువంటి ఆయన ఆకాష్ ఎయిర్లైన్స్ అని చెప్పి అని పెట్టారు. అఫ్కోర్స్ టేక్ ఆఫ్ అవ్వకముందే ఆయన చనిపోవడం జరిగింది బేసికలీ. సో ఆ స్టాక్ మార్కెట్ మీద ఎంతో డబ్బు సంపాదించినటువంటి రాకేష్ జుంజున్వాలా అని ఆయన ఐ థింక్ 50లోనే ఆయన ప్రాణం వదిలేశారు. ఎందుకు షుగర్ నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి రకరకాల వీటిలో వచ్చి ఆయన త్వరగా చనిపోవడం జరిగింది. సో అది ఒక ఎగ్జాంపుల్. ఇది 2వ ఎగ్జాంపుల్ బేసికల్లీ. ఇకపోతే ముఖేష్ అంబానీకి ఆయనకి ఉన్నటువంటి ఆస్తి మీరు చూసినట్లయితే 7.65 లక్షల కోట్లు, 7.5 కంటే ఎక్కువ, 7.5 అంటే 7.67 7.67 లక్షల కోట్లు ఉన్నాయి. తెలంగాణ 24 ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత అంటే 2.76 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత అంటే 2.86 లక్షల కోట్లు. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపినా కూడా ఒక్క ముఖేష్ అంబానీ ఆస్తి అంత కూడా లేదు నిజానికి చెప్పాలంటే. 5.2 కలిపినా 5.62కి వచ్చింది. సో ఇంతకంటే ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు ఎక్కువ ఒకే మనిషి దగ్గర ఉంది. అతనే ముఖేష్ అంబానీ, అతని కొడుకు ఈ అనంత్ అంబానీ. సో ఈ అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి చాలా లావుగా ఉండేవాడు పాపం, చిన్న పిల్లాడు అప్పటి నుంచి. సో ఆ లావుగా ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. సో 2014లో ఏమైందంటే బాంబే ఐపీఎల్ మేనేజ్ చేస్తే రిలయన్స్ మీకు తెలిసి ఉంటుంది. సో ఆ రిలయన్స్ మ్యాచెస్కి వస్తుండేవాడు, చాలా లావుగా ఉంటాడు. సో ఆ 2014లో ఈ వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. దీని మొదట ఇంకా చూస్తే మనం దీనికంటే ముందే ఈ ముఖేష్ అంబానీ భార్య అంటే అనంత్ అంబానీ యొక్క తల్లి అనేటువంటి నీతా అంబానీ ఆవిడే సొంతగా 177 కిలోలు తగ్గింది ఆవిడ. సో అది మామూలు విషయం చెప్పండి. కానీ ఆ బరువు తగ్గినప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే మెయింటైన్ చేస్తూ వస్తుంది ఆవిడ. అది చాలా 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 కష్టమైనటువంటి విషయం. సో మనం ఇతను అనంత్ అంబానీ దగ్గరికి వస్తే బేసికలీ ఇతని వయసు 28 ఏళ్ళు. సో ఇతను 2014లో అతని డైటరీ ప్రోగ్రాం మొదలుపెట్టారు, వెయిట్ తగ్గాలి అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేశారు, డైటీషియన్ అతన్ని వినోద్ చెన్నా, ట్రైనర్ బేసికలీ వినోద్ చెన్నా అనే అతన్ని హైర్ చేసుకున్నారు, సెలబ్రిటీ ట్రైనర్ అనుకోండి. సో అతను ఏం చేశాడు, చాలా సింపుల్వి ఇతని
లైఫ్ స్టైల్ అనలైజ్ చేసి చూడగా అస్సలు ఎక్సర్సైజ్ అనేది ఇతని లేదు, డైట్ మీద కంట్రోల్ లేదు అనేటువంటి 2 ప్రాబ్లమ్స్ అతను కనుగొన్నాడు. అది పెద్ద గొప్ప కనుక్కునేది ఏం లేదు కదా, మనందరికీ అంతే. డైట్ కంట్రోల్ ఉండదు, మనకి ఎప్పుడు ఆకలిస్తే అది ఏది కనిపిస్తే అది తింటూ ఉంటాం. ఎక్సర్సైజ్ అంటే సరే మనకి జిమ్లకు డబ్బులు కడతాం, కానీ కొంతమంది అది కూడా చేయరు. అది బెటర్. ఇంకెందుకంటే జిమ్కి డబ్బులు కడతారు, నెలకు ఒక రోజు జిమ్కి సండే ఎప్పుడో కనీసం నెలకు 1-2 సార్లు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇతను అంతే పాపం, ఏమీ లేదు, నువ్వు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయిస్తాను నీతోటి, నీ డైట్ నేను ఇస్తా, ఈ 2 పనులు చేయి చాలు అని చెప్పాడు ఆయన. ఇతను ఒప్పుకున్నాడు. సో సింపుల్గా మొదలుపెట్టి రోజుకి అంటే చిన్న వెయిట్స్ 2 కిలోలు 4 కిలోలు వెయిట్స్ తోటి సింపుల్గా చేయడం, వెయిట్ ట్రైనింగ్ చేయించడం, 30 నిమిషాల పాటు నడవడం. రోజుకి 30 నిమిషాల పాటు నడవడం కష్టమేం కాదు కదా. 30 నిమిషాల పాటు నడవడం, సింపుల్ వెయిట్స్ చేయడం, సింపుల్ స్ట్రెచెస్ చేయడం. సో ఇది పొద్దున సాయంత్రం ఇట్లా రోజుకు 2 సార్లు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్కి ముఖ్యమైనది ఎక్సర్సైజ్. డైట్ ముఖ్యమే, కానీ ఎక్సర్సైజ్ అంత ముఖ్యం. సో పొద్దున సాయంత్రం కలిపేసరికి రోజుకి 5-6 గంటలు ఎక్సర్సైజ్ అయ్యేది అతనికి. సో సింపుల్వి అతను పెద్ద కష్టపడకుండా చేయటట్టుగా మొదలుపెట్టాడు. అట్లాగా నేను చెప్పినట్టుగా 30 మినిట్స్ వాక్స్, అరగంట నడవడం, సింపుల్ వెయిట్స్తో చేయడం, స్ట్రెచెస్ అంటే యోగాలు ఇట్లాంటివి చేయించాడు. డైట్లో కార్బ్స్ తీసేసాడు, రైస్ తీసేసి చపాతీలు తీసేసి సలాడ్స్ ఎక్కువ పెట్టి, వీళ్ళు వెజిటేరియన్స్, గుజరాతీ వెజిటేరియన్స్ వీళ్ళు. సో వెజిటేరియన్ డైట్, చపాతీలు మొత్తం తీసేసి పళ్ళు పెట్టాడు, వెజిటబుల్స్ పెట్టాడు, ఫైబర్ పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి సలాడ్స్ పెట్టాడు. సింపుల్, ఇంతే డైటు, ఇదే ఎక్సర్సైజు సంవత్సరన్నర చేశాడు. 2014లో మొదలుపెట్టి సంవత్సరన్నర చేశారు. చేసిన తర్వాత 195 కిలోలు ఉన్నటువంటి అనంత్ అంబానీ 88 కిలోలకు వచ్చాడు. సో ఎంత వెయిట్ లాస్ చూసారా? బేసికలీ ఆల్మోస్ట్ లైక్ 130 కిలోలు అంత దాకా వెయిట్ లాస్ తీసుకొచ్చాడు. 107 కిలోలు తగ్గాడు. సో 2 సంవత్సరాలు అంటే సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు వేసుకోవచ్చు. 2016 కల్లా 195 కిలోలు ఉన్న అతను 88 కిలోలు తగ్గాడు, 107 కిలోలు తగ్గాడు. రోజుకు 2 సార్లు ఎక్సర్సైజ్ చేయడం, అవి కూడా పెద్ద వెయిట్లు ఎత్తడం, సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం, డైట్ మార్చడం ద్వారా అటు ఒక డ్రాస్టిక్ చేంజ్. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారంటే అంబానీ కంపెనీ అతనిదే అనుకోండి. సో ఇతన్ని ప్రపంచానికి కొత్త అనంత్ అంబానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని షారుఖ్ ఖాన్ని పిలిచి పెద్ద ఫంక్షన్ పెట్టారు. అతను మెయిన్ గెస్ట్ కింద షారుఖ్ ఖాన్ వచ్చాడు. ఇతను స్టేజ్ మీద ఫుల్గా ఉన్నాడు, సెలబ్రేట్ చేశారు. ఇలా 2016 నుంచి అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. 2019 వచ్చేసరికల్లా కోవిడ్ పడింది. కోవిడ్ వచ్చేసరికి అంతా బంద్, ట్రైనర్ ఇంటికి రావడం మానేశాడు. మనవాడు మళ్ళీ పాత తిండి ఇదంతా మొదలుపెట్టాడు. సో మళ్ళీ లావు ఎక్కడం స్టార్ట్ అయిపోయాడు. ఇంకా సంవత్సరం 2020కి వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ పాత వెయిట్కి వచ్చేసాడు. 24 ఇప్పుడు. సో ఫుల్ ఎంత పోయిందో అంత తిరిగి వచ్చింది. ఈలోగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కుర్రాడికి. సో పెళ్లి సంబంధాలు చూస్తుంటే మళ్ళీ బరువు తగ్గాలని చెప్పేసి తల్లి ట్రై చేసింది. గుర్తుపెట్టుకోండి, తల్లి ఇతనికంటే ఎక్కువ తగ్గింది. ఇతను 107 కిలోలు తగ్గితే ఇతని తల్లి 171 కిలోలు తగ్గింది. కానీ ఆ అమ్మాయి ఎప్పుడూ డైటింగ్ వదలలేదు, ఎక్సర్సైజ్ వదలలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇతని పెళ్ళి మొన్న జరిగినప్పుడు ఆవిడ డ్యాన్స్ చేసింది. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఐపీఎల్ బాంబే టీం చూస్తే టీషర్ట్ ప్యాంట్ వేసుకుని వస్తుంది ఆవిడ. సో ఎంత ట్రిమ్గా స్లిమ్గా ఉంటుందంటే, ఎందుకు ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత అది వదిలే క్వశ్చన్ లేకుండా డిసిప్లిన్గా చేస్తుంది ఆవిడ. కొడుకు పాపం డిసిప్లిన్ రాలా, దాంతో పోయిందంతా ఆల్మోస్ట్ అంతా వెయిట్ తిరిగి వచ్చింది. అఫ్కోర్స్ అంత వెయిట్ ఉన్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంతో పాటు చిన్నప్పుడే కుర్రాడికి పాపం ఆస్తమా ఒకటి ఉండేది, దాని గురించి స్టెరాయిడ్స్ వాడేవాడట. ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో వెయిట్ ఎక్కువ అవటం వల్ల మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షుగర్, మైల్డ్ షుగర్ ఉండే అవకాశం ఉంటుంది, మైల్డ్ బీపీ ఉంటుంది, నిద్ర పట్టదు, దానికి రకరకాలవి ఉంటాయి. సో అవి మనం డిస్కస్ చేయక్కల, మనం సరే కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ. సరే పెళ్ళి ఉంది కదా, మళ్ళీ మనం డైటింగ్ చేద్దామని మళ్ళీ అతను పిలిచారు. అతను మళ్ళీ ఇదే ప్రోగ్రాం మొదలుపెట్టాడు. కానీ ఈసారి బరువు తగ్గలేదు. సో ఈ పాయింట్ గురించే ఈ వీడియో చేస్తున్నాం. బరువు తగ్గేటప్పుడు మొదట బరువు తగ్గుతారు చూసారా, అది డ్రాస్టిక్గా ఉంటుంది. సో డ్రాస్టిక్గా వెయిట్ తగ్గిపోతారు, సో చాలా స్లిమ్గా అయిపోతారు. కానీ మీరు అది మెయింటైన్ చేయకుండా కొంచెం రిలాక్స్ అయ్యారంటే శరీరం మళ్ళీ బరువు పెంచేసుకుంటుంది. అది ఎందుకు?
అది ఏముంటుంది, ఫస్ట్ టైము అది దానికి అంటే ఏమార్చి శరీరాన్ని ఏమార్చి బరువు తగ్గించేశారు. సో ఫాస్ట్గా కూడా రెస్పాండ్ అవుతుంది. మీరు జస్ట్ అన్నం మానేసి రోజు కాస్త 2 గంటలు గంట అయినా ఎక్సర్సైజ్ చేస్తే మీరు 10-15 కిలోలు చాలా ఫాస్ట్గా తగ్గిపోతారు. తగ్గిన డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే తగ్గిపోయినా కొంచెం అన్నం తిందాం ఏముందిలే, రోజుకి వద్ద అన్నం ఒక 2 చపాతీలు తింటే ఏం నష్టం అనుకుంటారు. అప్పుడు కంటే ఫాస్ట్గా వెయిట్ పెరుగుతారు. రెండోసారి బరువు తగ్గాలంటే కష్టం. ఎందుకు, శరీరానికి ఏమనుకుంటుంది, ఎలా ఫీల్ అవుతుందో చెప్తున్నా. సో నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది, జబ్బు లాంటిది వచ్చింది కాబట్టి నేను 100 కిలోలు కాకపోయినా ఎంతో కొంత కిలోలు బరువు కోల్పోయాను. ఈసారి నేను అంత బరువు కోల్పోకూడదు అని ఈసారి ఏం చేస్తుంది, బరువు మీరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గరు. దానికి కారణం కూడా ఉంది. నేను ఒక వీడియో కూడా చేశాను దీని మీద. శరీరము బేసికలీ ఒక రకమైనటువంటి ప్రొటెక్టివ్ మెకానిజంలో ఉంటుంది, ఎప్పుడు ఒక రకమైనటువంటి భయంలో ఉంటుంది. నాకేమైనా డేంజర్ వస్తే నన్ను ఎలా కాపాడుకోవాలి అన్నటువంటి ఈ శరీరంలో కణాల్లో ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏమిటి, నన్ను ఎలా కాపాడుకోవాలి. సో ఒకవేళ నాకు కష్టం వస్తే నేనేం చేయాలి అని ఏం చేస్తుంది, అది ఎనర్జీ దాచుకుంటుంది. ఇప్పుడు ఎలాగైతే మనం డబ్బులు దాస్తారో బ్యాంకులో, ఎందుకు నాకు కష్టాలు వస్తే పనికి వస్తుందని. శరీరానికి ఎనర్జీ ఏంటి, ఫ్యాట్. అంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కువ, అంటే 2000 రూపాయల నోటు ఏంటి, ఫ్యాట్ అనమాట. ఫ్యాట్ని కరిగిస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సో ఫ్యాట్ రూపంలో ఎనర్జీ దాచుకుంటుంది అది. సో ఈ రెండోసారి కనుక ఈ శరీరాన్ని మళ్ళీ మనం ముందు ప్రెస్ చేసాం అనుకోండి, మొన్న పెద్ద కష్టం వచ్చి నాకు ఇంత వెయిట్ లాస్ అయిపోయా, ఈసారి జాగ్రత్తగా ఉండాలి, అంత వెయిట్ లాస్ కాకూడదని కొంత అది ఏమవుతుంది, ఇంతకంటే నేను వెయిట్ తగ్గను అని పెట్టేసుకుంటుంది. వెయిట్ తగ్గి మళ్ళీ పెరిగారంటే రెండోసారి తగ్గడం చాలా కష్టం. అది ఆల్మోస్ట్ ఇంపాసిబిలిటీ. ఆపరేషన్లు చేసుకోవాల్సిందే. డైట్ ద్వారా లేకపోతే ఆపరేషన్ల ద్వారా, ఆ డైట్ ఎక్సర్సైజ్ ద్వారా అంతకంటే తగ్గలేరు. వెయిట్ తగ్గి ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు కూడా ఆపరేషన్ అయిన తర్వాత బాగా తగ్గిపోతారు. ఆపరేషన్ అయితే 30-40 కిలోలు తగ్గాను, మంచి ట్రిమ్గా తయారయ్యాను, కొంచెం తిందాం మరి, అంటే నాకు ఇష్టమైన ఉన్నాయి కదా, వారానికి 2-3 రోజులు బిర్యానీ తిందాం, పెళ్ళి వచ్చింది, మా ఫ్రెండ్ పార్టీ వచ్చింది, అది ఇది మొదలు పెడతారనుకోండి, వెయిట్ గెయిన్ ఫాస్ట్గా ఉంటుంది, ఇక మళ్ళీ తగ్గరు. ఎంతోమందిని చూశాను ఆపరేషన్ అయిన తర్వాత, బరువు పెరిగిన తర్వాత వాళ్ళు ఎప్పటికీ బరువు తగ్గలేరు మళ్ళీను. మీరు ఎంతైనా కష్టపడండి. అఫ్కోర్స్ సర్వరోగ నివారణి, అన్నింటినీ బండలనైనా కరిగించేది ఎక్సర్సైజ్ కనుక తీవ్రంగా చేసేవాడికి అసలు డోకా లేదు, ఎంతైనా కరువు తగ్గించగలరు. అంత కష్టపడేంత ఓపిక, ఏమిటంటారంటే మోటివేషన్, మనం మోటివేట్ చేసుకోవడం అందరికీ వల్ల ఏ పని కాదు. కాబట్టి ఎక్సర్సైజ్ అంత చెయ్యలేరు జనాలు మామూలుగా. కానీ ఎంత వెయిట్ అన్నా కరిగించేటటువంటి సామర్థ్యం అన్నది ఎక్సర్సైజ్. ఎస్పెషల్లీ రన్నింగ్ అలాంటివి చేసినట్లయితే వెయిట్ ఫాస్ట్గా తగ్గుతారు, క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. ఈ లాంగ్ టర్మ్ వెయిట్ గెయిన్, లాంగ్ టర్మ్ ఫ్యాట్ తగ్గాలి అంటే మజిల్ కండ పెంచితే అది ఎప్పుడు కూడా వెయిట్ని, రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లాగేసి వెయిట్ని కంట్రోల్లో పెడుతుంది. ఆఫ్కోర్స్ ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అనుకోండి, కానీ చెప్పొచ్చేతలు ఒకటే, వెయిట్ లాస్ తీసుకొస్తే చాలా పెద్ద అచీవ్మెంట్. కానీ జాగ్రత్తగా దాచుకోవాలి సుమా. ఆ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయకపోతే మళ్ళీ బరువు పెరగడం అనేది మళ్ళీ తథ్యము. మీరు ఎక్సర్సైజ్ చేయండి, డైట్ చేయండి, ఆపరేషన్ అయినా చేసుకోండి. ఈ 3 చేసిన తర్వాత వెయిట్ తగ్గిందనుకోండి, అది చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అనేది మీ బాధ్యత. అప్పుడప్పుడు చీట్ మీల్స్ అంటారు, అప్పుడప్పుడు కాస్త మనం తిండిలో రుచి చూడొచ్చు, ఎక్సర్సైజ్ ఒక్కరోజు పడుకోవచ్చు. కానీ మళ్ళీ నేను ఎక్సర్సైజ్ చేయను, లేకపోతే చేద్దాంలే చూద్దాంలే, ఇట్లా ఉంటే ఈసారి బరువు తగ్గదు, కష్టము. అది ఇతని వల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్. ఆఫ్కోర్స్ కొత్తగా పెళ్లి కొడుకు, అతనికి మనం శుభమే పలకాలి, మనం అశుభం పలకకూడదు. శుభమే, పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అతని వెయిట్ లాస్ జర్నీలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇదండి. ఎందుకంటే చాలామంది దగ్గరికి వస్తారు, బేరిట్రిక్ ఆపరేషన్ చేయించుకున్నాండి, 35 కిలోలు తగ్గాను నేను, కానీ ఈ మధ్యన మళ్ళీ 25 కిలోలు. 80% మంది బేరిట్రిక్ ఆపరేషన్ అయిన తర్వాత 80% మంది మళ్ళీ బరువు నార్మల్గా వచ్చేస్తుంది, వాళ్ళకి 6 నెలల్లో వచ్చేస్తుంది. సో నేను ఆపరేషన్ చేయించుకున్నంత మాత్రాన ఆ ఎఫెక్ట్ పర్మనెంట్గా ఉంటుందని మాత్రం అనుకోకండి. మనం చేయాల్సినటువంటి డైటింగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయకపోతే మళ్ళీ మనం చేసుకున్నంత వృధా అయ్యే ప్రమాదం ఉన్నది. సో అన్నిటికంటే చివరిగా చెప్పొచ్చేదల్లా, వెయిట్ లాస్కి పరమ మంత్రం అన్నం మానేయడము, రోజు కనీసం వారానికి 5 రోజులు వ్యాయామం చేయడం.
ఈ రెండు మీకు మీ జీవితాంతం హెల్తీగా ఉంచుతాయి, మీ వెయిట్ని తక్కువ పెడతాయి. దీనిలో ఎట్టి రిలాక్సేషను ఉంచకుండా అది మనకి బాగా అంటే లోపల కల్లా జీర్ణించుకుపోయే అలవాటు కింద మనం చేసుకోవటం అనేది మన జీవితానికి ఎంతో అవసరం అండి. నమస్కారం.